ఈరోజు నేను అనే మాటలు నీకు బాధగా ఉండొచ్చు. మరి నువ్వు చేస్తున్న పని ఏంటిది? నేను నీకు ఆత్మీయ తండ్రిని అనుకుంటే నేను తండ్రిని కాబట్టి గద్దించే స్థితిలో ఉన్నా, నాయకుని కాబట్టి నడిపించే స్థితిలో ఉన్నా, కాపరిని కాబట్టి సంరక్షించే స్థితిలో ఉన్నా. నిశ్చయంగా నువ్వు ఏమనుకుంటున్నావు దానికి ఉన్నా. ఒకవేళ స్నేహితుడు నన్ను అనుకుంటే మంచి స్నేహితుడిగా నేను నీకు ఉండాలని ఆశపడుతున్నా. కానీ చాలామంది ఏమంటారు తెలుసా? మేము ఏం చేసినా పర్వాలేదు అంటే అట్లా ఒప్పుకోను. నేను అట్లా ఒప్పుకోను. మీరు గమనించండి, ఏరోప్లేన్ల నుంచి అంతమంది కాలిపోతున్నారు. ఎంతమంది ఇంట్లో మంచం ఉంది? మంచాలు ఉన్న చేతులు ఎత్తండి. ఎప్పుడైనా నీకు ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం బాగలేనప్పుడు నువ్వు పోయి మంచం పట్టినావు. మంచం పడితే బీరువాలు ఉన్న పైసలు వచ్చి బాగున్నావమ్మా అని అడుగుతాయా?